వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహేషివన్. సో ఇవాళ బ్లాగ్ ఏంటో చూసేసారు కదా thumbnail. సో ఇవాళ మేధాన్స్కి ప్యాకేజ్ నేను చేయబోతున్నా నా స్పెషల్ చేతులతో అన్నమాట. అవును, నా దాంట్లో ఒక మ్యాజిక్ ఉంటుంది. అవును, మొత్తం నేను చెప్పిన అన్ని కాపీ చేసి చేసేస్తుంది. సో ఇవాళ లైక్ హరిని రెగ్యులర్ గా స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్యాన్ కేక్ తింటుంది. కాకపోతే అది ఒక ఇదేమంటారు మిల్లెట్స్ ప్యాన్ కేక్ కానివ్వండి, స్లవ్ ఫామ్ వాళ్ళది ఇంకొకటి, అలా నేను డిఫరెంట్ గా చేసి పెడుతూ ఉంటాను. ఇంట్రొడక్షన్ చెప్పేసా హోంవర్క్ చేసి కలరింగ్ చేసి చేతులు స్కూల్కి వెళ్ళొస్తే చూడండి ఎట్లుంటుంది. జల్లు వేసుకోవచ్చు కదా, వేసేదాన్ని కదా. అంటే స్కూల్కి వెళ్ళొస్తే అల్లరి పిల్లలు ఇలానే ఉంటారు. నార్మల్ గా కూడా అలాగే ఉంటావు. సరే ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. మేధాన్స్కి కూడా ప్యాన్ కేక్ పెట్టొచ్చా అంటే యాక్చువల్లీ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తో చేసేది డెఫినెట్లీ పెట్టొచ్చు. ఇప్పుడు మేము చూపించే రెసిపీ వచ్చేసి 8 months నుంచి కిడ్స్ కి పెట్టొచ్చు అనమాట. కానీ నేనైతే వాడికి 1 year నుంచి స్టార్ట్ చేశాను. బికాస్ మేధాన్స్కి టీత్స్ అనేది కొంచెం స్లోగా వచ్చింది కాబట్టి. కొంతమంది పిల్లలకి 8 monthsకే టీత్స్ ఒక 4 వచ్చేసాయి, బర్త్డే టైంకి ఒక 8-6 వచ్చేస్తాయి కాబట్టి వాళ్ళకి పెట్టేయచ్చు. వాడికైతే 1 yearకే టీత్స్ వచ్చాయి, దీనికి కొంచెం ముందే వచ్చాయి. సో హోమ్ మేడ్ ప్యాన్ కేక్ ఫర్ 8 months బేబీస్ నుంచి ఇన్ఫాంట్స్ కావచ్చు, ఇవ్వండి ఇలాంటి పిల్లలకి ఎవరికైనా పెట్టచ్చు, మనం కూడా తినొచ్చు. ఇట్స్ కంప్లీట్లీ హెల్దీ. అండ్ ఐఎమ్ నాట్ ఈవెన్ యూజింగ్ ఎగ్. నాకు కొంచెం ఎగ్తో ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేయాలంటే నేను కొంచెం దూరంగానే ఉంటాను. బికాస్ ఐ డోంట్ లైక్ ఎగ్ స్మెల్ అనమాట. కాకపోతే నా ప్రెగ్నెన్సీ అంతా ప్రోటీన్ తక్కువై మొత్తం ఎగ్స్ తినాల్సి వచ్చింది. మీరు చాలా వీడియోస్ చూస్తుంటారు, ప్రెగ్నెన్సీ పీరియడ్ మొత్తం ఫుల్ ఆన్ ఫుడ్ తింటున్నాను. నువ్వు తినాలి. సో హరిని బాక్స్ రెసిపీస్ కూడా చేయమని చాలా మంది అడిగారు. బట్ నెక్స్ట్ టైం అది ఇంట్లో ఉన్న రోజు దాంతోనే చేపిస్తాను. లేదంటే నేను చేసినప్పుడు ఎంత కష్టపడతానో అది చూడాలి కాబట్టి ఉన్న రోజు చేస్తాను. అబ్బా టార్చర్ ఏంటిరా బాబు. ఇవన్నీ ఆ మీమ్స్, వైటీ షార్ట్స్, ఇవన్నీ వీటి ప్రభావం అండి. స్కూల్ ప్రభావం, ఫ్రెండ్షిప్ ప్రభావం కాదు. ఇప్పుడు ట్యూషన్ అయిపోయింది, అర్జెంట్ గా హరినికి మేధాన్స్కి ఏమైనా స్నాక్ అనమాట. యాక్చువల్లీ దీనికి ట్యూషన్ 4 to 5. స్కూల్ నుంచి రాగానే పాపం ట్యూషన్ జాయిన్ అయిపోతుంది. ఏదైనా ఒక ఫ్రూట్ అంటే సింపుల్ గా ఏదైనా ఒక స్నాక్ తినేసి జాయిన్ అయిపోతుంది. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏంటి. నాకు ఎలాంటి సంబంధం లేదండి. మళ్ళీ ఇప్పుడు డాన్స్ క్లాస్ వచ్చేసి హరిని టైమింగ్స్ కొంచెం లేట్ ఉంటుంది అనమాట. ఈ లోపు నేను మేధాన్స్కి ఇప్పుడు ఈవినింగ్ 6 అరౌండ్ 6-6:30 లోపు అట్లా ఏదైనా లైట్ స్నాక్ పెడతాను. 8 నుంచి 8:30 లోపు డిన్నర్ పెట్టేస్తాను వాడికి ఏదైనా లైట్గా. సో ఇవాళ నేను మీ అందరికీ ప్యాన్ కేక్ చూపిద్దాం అనుకుంటున్నాను. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంగ్రీడియంట్స్ అయితే ఇవన్నమాట. ఇప్పుడైతే చెప్దాం. సో ఫస్ట్ మిల్లెట్స్. మిల్లెట్సా? ఇదేం చెప్పు, నేను చెప్పను. స్పెషల్ చేతులతో చేస్తున్నా అన్నారు కాబట్టి స్పెషల్ గానే చెప్తుంది. నేనైతే ఈ ఇంగ్రీడియంట్ చెప్పు. వాట్ ఈస్ దిస్? యు హావ్ టు టెల్. రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ చెప్పు, తర్వాత చెప్తా. చెప్పు. పాలు, నెయ్యి, ఇది మకానా పిండి, మకానా పౌడర్. పిండియా? పౌడర్. ఫస్ట్ ఏమన్నా చెప్పు. మకానా పౌడర్. దాత మంచి తీయటైన బనానా. ఇవి చక్కెర కేజీ. ఇదేమా రాబిట్స్ తింటే కదా, అదే క్యారెట్. కానీ హరిని తిందు. దాత ఒక బౌల్, మిక్సీ అండ్ ప్యాన్ కేక్ కోసం ప్యాన్. ఇది నేను అమెజాన్ లోనే ఆర్డర్ చేశాను, ఈజీ ఉంటుంది. దీంట్లో ఊతప్పమ్స్, చిన్న ఇది మినీ పెసరెట్స్ అవి కూడా వేసి పెడతాను అనమాట. మీద ఐ విల్ గెస్ మిల్లెట్స్. సో అసలు మొత్తం పిచ్చిగా చెప్పింది. ఏంటిది చెప్పు. చెప్పింది నా పరువు తీయకుండా. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇన్ని ఇంగ్రీడియంట్స్ తోటి మనకి ఈజీగా అయిపోతుంది. ఈ మఖానా పౌడర్ అన్నది మా ఇంట్లో లైక్ సపరేట్గా ఒక బాక్స్లో చేసి పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే లైక్ ఏదైనా ఉప్మా చేయనివ్వండి, లేదంటే మేధాన్స్ కోసం నేను ఏదైనా కిచడీ కైండ్ అంటే ఏదైనా వెజ్జెస్ బాయిల్ చేస్తున్నాను అంటే దాంట్లో అలా వేసేస్తూ ఉంటాను. అండ్ మేము తినే అతి అయితే ఇడ్లీలో కూడా, ఇడ్లీ పిండి కలిపేటప్పుడు కూడా
దాంట్లో కూడా వేసేసి ఇడ్లీ వేస్తారు పిల్లల కోసం. చాలా మంచి ప్రోటీన్ సోర్స్ అది. సో ఇలా మఖానాని కొంచెం ప్యాన్ లో డ్రై రోస్ట్ చేసుకుని ఇలా పౌడర్ చేశాను అనమాట. నెక్స్ట్ టైం ఈ రెసిపీ కూడా చేస్తాను, లైక్ హౌ వి స్టోర్ ఆల్ దిస్ డ్రై పౌడర్స్ కానివ్వండి, డ్రై ఫ్రూట్ పౌడర్ కానివ్వండి. అలా బనానా ఇట్స్ లైక్ ఆప్షనల్, మీకు కావాలి ఇది సేవరీగా కావాలి అంటే కూడా అలా కూడా చేసుకోవచ్చు. సేవరీగా బనానాకి బదులు ఏమన్నా మీరు హాట్ ఇంగ్రీడియంట్స్ లైక్ ఈ ఏజ్ పిల్లలు లైక్ ఒకది హాట్ ప్యాన్ కేక్స్ లాగా అవుతుంది. సో సింపుల్. ఇది ఓట్స్, కొంచెం మఖానా పౌడర్, ఇది పీల్ చేద్దాం. వాష్ చేసి పెట్టా. క్యారెట్స్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. ఇఫ్ యూ వాంట్ గివ్ మీ వన్. నాకు ఒకటి కడిగి ఇట్లా ఇప్పుడు నిన్న తిన్నావా హరిని? నేను స్టీమ్ చేసింది. నాకు స్టీమ్ చేసినవి నచ్చవు. స్టీమ్ చేసినవి ఎందుకు నచ్చవంటే అది ఎక్కువ లైక్ టేస్ట్ రాదు. నా గొంతు పోయింది ఎందుకంటే ఫ్రిడ్జ్ లో ఐస్ చాక్లెట్స్ అవి తీసి తింటా అనమాట. సో క్యారెట్ యాక్చువల్లీ తురిమి కూడా వేసుకోవచ్చు. నేనైతే చిన్న చిన్నగా పీసెస్ కట్ చేస్తాను. బనానా యాక్చువల్లీ అదోపం చేయకు. ఇట్లా పండిపోయిన బనానాస్ ఇంట్లో చాలా మంది తినరు, స్పెషల్లీ హరిణి అయితే అసలు తినదు అనమాట. సో ఇలాంటి రెసిపీస్ కి, బనానా కేక్స్ కి, వాటికి చాలా బాగుంటది. అండ్ బనానాస్ లో ఇదేమంటారు చక్కెరకేళి చాలా హెల్దీ పిల్లలకి. నేను యాక్చువల్లీ వాడికి సమ్ టైమ్స్ ఓన్లీ బనానాస్ కూడా పెట్టేస్తాను. బట్ సమ్ టైమ్స్ నాకు టైం ఉంది అని అంటే ఇలా కొంచెం ఫ్యాన్సీగా చేసి పెడతాను. ఇప్పుడు అంటే తింటున్నాడు, ఇంకొంచెం పెద్ద టైంకి ఏం చేస్తాడో నాకు తెలియదు. నెక్స్ట్ పాలు నువ్వే వేయి, చాలా వేడిగా. ఇది స్వీట్నర్ కోసం అని చెప్పి మనం బనానా వేస్తున్నాం. ఇప్పుడు కొంచెం పాలు వేసేసి ఇదంతా మనం మిక్స్ పట్టేసుకుంటాం. ఇలా మంచిగా బ్యాటర్ లాగా చేసేసుకున్నాం కదా, ఇది మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. సో ఇలా మంచిగా పిండి లాగా అయింది కదా. క్యారెట్ యాక్చువల్లీ తురిమి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ వేడి చేసేస్తున్నా. పక్కకి వెళ్ళిపోయావా హరిని? ఏం చేస్తున్నావు? అత్తయ్యతో రూమ్లో ఉన్నాడు. ప్యాన్ హీట్ అయ్యాక లైట్గా ఆయిల్ గ్రీస్ చేసుకుందాం. ఈ ప్యాన్ లేకపోయినా పర్వాలేదు, మనం నార్మల్ చపాతీ పెన్నం మీద కూడా చిన్న చిన్నగా ప్యాన్ కేక్స్ లాగా వేసుకోవచ్చు. మిక్సీ దిగిన కరెక్ట్గా మూత నా డ్రెస్కి అంటుకుంది. శివాది టీషర్ట్ ఇది కూడా స్కామ్ చేసా. వీటిగా ఉందో లేదు, నాట్ బ్యాడ్. అంటే చాలా స్వీట్గా ఉండదు, పిల్లలు తినగలిగేలాగా ఉంటుంది. కావాలంటే ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఆప్షనల్ యూ కెన్ యాడ్ వన్ మోర్ బనానా. ప్యాన్ కేక్స్ ప్యాన్లో వేద్దాం అనుకుంటే సరిగ్గా రాలేదు. సో ఎందుకో అది ఇవాళ నా మాట వినలేదు, కొంచెం బిస్కెట్ అయింది. అంటే వచ్చింది బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద షేప్ అనమాట. సో అందుకే నేను ఏం చేశానంటే అది పక్కకి పెట్టేశాను. ప్రాపర్ నాన్ స్టిక్ది ఉంటుంది కదా, లేదంటే పెనమైనా తీసుకోవచ్చు. పెనం కూడా వాషింగ్ ఉందని చెప్పేసి నేను చిన్న నాన్ స్టిక్ది తీసుకున్నాను. ఎందుకంటే వాడికి చిన్న చిన్నగా వేద్దాము బేబీ సైజ్ ప్యాన్ కేక్స్ అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది కూడా మేము ఆన్లైన్లోనే ఏదో ఆమ్లెట్ ప్యాన్ లాగా కొన్నా. సో ఇప్పుడు చిన్న చిన్న ప్యాన్ కేక్స్ వేస్తాం. నార్మల్ టైంలో మంచిగా వస్తాయి. ఇలా ఏమైనా వీడియో పెట్టుకున్నప్పుడే బిస్కెట్ అయితే నా పరువు అంతా పొద్దు. శివ అంటాడు, ఫస్ట్ నువ్వు చేసావా, తిన్నావా, టేస్ట్ చేసావా, ఎందుకు అలా అనేసి అని అంటూ ఉంటాడు. అది కొంచెం కాలాలి. సో బట్ ఏంటంటే లైక్ నేను చేసేవి చాలామంది ఫాలో అవుతారు అండ్ ట్రై చేస్తారు కాబట్టి మీ వరకు తీసుకురావాలన్న ప్రయత్నంలో ఇలా చూపిద్దాం అనుకుంటా. బట్ అన్నీ సక్సెస్ అవుతాయి అన్నిసార్లు అని అయితే చెప్పలేను. ఇప్పుడు బిర్యానీ చేయాలంటే మా ఇంట్లో మా వారు చేస్తే అది సూపర్ అద్భుతంగా కుదురుతుంది. నేను చేశాను అనుకోండి ఏదో ఒక లోపం ఉంటుంది. సో సమ్ టైమ్స్ అట్లా. ఇది ఇప్పుడు ఏంటో అసలు ఇవాళ నా మాట వినట్లేదు, ఏంటి ఏమైనా ఎక్కువ తక్కువ వేసేసానా కూడా అర్థం కావట్లేదు. బట్ తిప్పుదాం. ఎస్ అమ్మా వచ్చింది. ఇందులో బనానా ఉంటుంది కాబట్టి అది కొంచెం ఏమంటారు బనానా కేక్, బనానా ప్యాన్ కేక్ తింటున్నట్టే అనిపిస్తుంది. పిల్లలకి ఈజీ ఉంటుంది. ఇట్లా మనం గోధుమ పిండి అట్లు కూడా వేసేసుకోవచ్చు. డాక్టర్ ఓకే చెప్పారు, లైక్ 1 year ప్లస్ బేబీకి మనము ఏదైనా వాళ్ళు చూ చేసి తినగలిగేలాగా, మరీ చపాతీ అప్పుడే ఇచ్చేయొద్దండి, ఇలా దోశలాగా వేసి తినిపించవచ్చు అనేసి అని అన్నారు. ఐఎస్ మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది ఈ రెసిపీ. బట్ ఏదో
నేను మేధాంష్కి అప్పుడప్పుడు తినిపిస్తానని చెప్పడానికి ఇది చేశాను అనమాట. మళ్ళీ సెకండ్ బ్యాచ్ ఒకసారి ఇందులో ట్రై చేస్తున్నా. లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. బాగా వస్తే ఇవి అన్ని తింటారు, లేకపోతే నేను తింటా. వేస్ట్ అయితే చేయను, బికాస్ దిస్ ఈజ్ కంప్లీట్లీ హెల్దీ ఇంగ్రీడియంట్స్ కాబట్టి వేస్ట్ అయితే ఆబ్వియస్లీ అవ్వదు. అక్కడ మేధాంష్ కోసం చిన్న ప్యాన్లో ఏం కావాలి వాడికి తెలిసిపోయి లేదులే ఆమ్ లేదు నాన్న. ప్యాన్ కేక్ రెడీ. యూ వాంట్ టేస్ట్? ఇదైతే దాంట్లో చాక్లెట్ సిరప్ అని లేదంటే ఏమంటారు న్యూటెల్లా ఇవి వేసుకొని తింటుంది. సమ్ టైమ్స్ బనానాస్ కూడా ఇలా పెట్టుకొని తింటూ ఉంటుంది. అది తీసుకుని వెళ్ళిపోయిందని వాడు ఎలా చూస్తున్నాడు చూడండి. సో మనం ఇలా చేసి పెడుతూ ఉంటే ఏంటంటే వీళ్ళకి కొంచెం కొత్తవి అలవాటు చేస్తున్నట్టు ఉంటుంది. ఇవన్నీ కూడా నేను రీసెంట్గా నేర్చుకుంటున్నవే. లైక్ కొన్ని డాక్టర్స్ చెప్పే రీల్స్లో కానివ్వండి, కొన్ని ఫుడ్ మామ్ బ్లాగర్స్ దగ్గర నుంచి కానివ్వండి, అలా నేర్చుకొని నేను ట్రై చేసి నాకు సక్సెస్ అయ్యాకే మీ వరకు షేర్ చేస్తున్నాను. కొన్నిసార్లు ఫస్ట్ అటెంప్ట్లోనే అన్నీ సక్సెస్ అవ్వవు, కొన్నిసార్లు అవుతాయి. ఇవాళ ఎందుకు ఇది నేను ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగా కుదిరాయి. ఇవాళ సెకండ్ టైం చేస్తేనే కొంచెం బిస్కెట్ అయింది, ఎందుకో తెలీదు. అప్పుడు యాక్చువల్లీ ఫోటో తీసానా లేదా గుర్తులేదు, బట్ ఉంటే షేర్ చేస్తా, లేదు అంటే మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. ఇంకా ఏం బెటర్గా చేయొచ్చు అన్న విషయం కూడా నాకు చెప్పండి. సో నాకు ఇట్లా వీళ్ళకి స్పెషల్గా కుక్ చేసి పెట్టడం చాలా ఇష్టం. అలాగే ఏమన్నా ఏమంటారు క్రియేటివిటీ కూడా ట్రై చేయాలనిపిస్తూ ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ అనిపిస్తుంది ఇప్పటి నుంచి మనం ఇలాంటివి అలవాటు చేసేసామనుకోండి తర్వాత టైంకి కష్టం అయిపోద్ది అని చెప్పేసి. సో ఇంకా హెల్దీ రెసిపీస్ హోమ్ మేడ్ ఇలాంటివి పిల్లల కోసం ఏమన్నా నేను ట్రై చేసి హిట్ అయినవి ఉంటే మీ వరకు తీసుకొస్తాను. సో ఐ హోప్ మీ అందరికీ ఈ చిన్న వ్లాగ్ మేధాంష్ కోసం మేము చేసిన హోమ్ మేడ్ ప్యాన్ కేక్స్ విత్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ తోటి నచ్చిందని అనుకుంటున్నాము. ఒకవేళ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. బాయ్ చెప్పు, సే బాయ్ నాన్న. బాయ్ చెప్పేసి మనం స్నాక్స్ తినేద్దాం. బాయ్ చెప్పు బాయ్. జర్నీ we can't wait to see what do you next. You are sincerely YouTube CEO. దీని తర్వాత ఏం బట్టలు వస్తుంది తెలుసా? ఏమొస్తుంది తెలీదా? డైమండ్. అదిగో చూడు. వావ్. ఓకే మాకు ఈ 3 రావాలి. సో మాకు